హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మేడం గారు, ఈరోజు ఏదైనా స్నాక్స్ చేయొచ్చుగా? ఈ సాయంత్రం స్నాక్స్ తినాలనుందా? అవును. బ్రెడ్ ఆమ్లెట్ రోల్ అయితే ఓకేనా? బ్రెడ్ ఆమ్లెటా? నార్మల్ బ్రెడ్ కాదు, రోల్. ఓకే. అయితే బ్రెడ్ ఆమ్లెట్ రోల్ చేసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదా. ఇప్పుడు ఎలా చేయాలో చూసుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి ఇవి పచ్చి బఠానీ అండి, స్ప్రౌటెడ్ పచ్చి బఠానీ, మొలకలు వచ్చిండేవి. మీరు ఇవైనా తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఇది నచ్చకపోతే మీరు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని కూడా సేమ్ ఇలానే కట్ చేసుకొని పెట్టుకోండి. చిన్న ముక్కలుగా చేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ పగలగొట్టి వేసుకోండి. వేసుకున్న తర్వాత అవి బాగా బీట్ చేయాలి. ఎగ్ ఆమ్లెట్ మనం ఎలా అయితే బీట్ చేస్తామో అలా బీట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకున్నానండి. నేను 2 రోల్స్ చేస్తున్నా, సో అందుకని 2 ఎగ్స్ తీసుకున్నా. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. దీనికి సరిపడా ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, 1/2 స్పూన్ కారం, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి. అలానే అమ్మ వాళ్ళకి పిల్లల క్యారియర్ రిటర్న్ వచ్చింది అంటే మాత్రం చాలా బాధ వేస్తుంది కదండి. ఎందుకంటే అదే అన్నం పెట్టావు, అదే చపాతీ పెట్టావని మారం చేస్తుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ మమ్మీ అది చేసిచ్చారు, ఇది చేసిచ్చారు అనేసి బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి చేసి మీరు బాక్స్లో పెట్టేసి దానికి కెచప్ యాడ్ చేసి ఇవ్వండి. పిల్లలు ఎలా బాక్స్ని ఫుల్గా తెస్తారు రిటర్న్గా చూడండి. అందులోనే ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది మొత్తం బాగా బీట్ చేసుకోండి. మీరు మామూలుగా ఆమ్లెట్ ఎలా అయితే బీట్ చేసుకుంటారో సేమ్ అలానే బీట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బ్రెడ్ తీసుకోండి, స్లైసెస్ ఉంటాయి కదా, ఆ బ్రెడ్ని ఇలా కట్ చేసుకోవాలి. నిలువుగా ఒక 4-5 లైన్స్ కట్ చేసుకోండి. మీరు ఇలా ఇంత గ్యాప్లోనే పెట్టుకోవాలండి. మనం ఇలా పెట్టుకుంటేనే మనకు రోల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో అలా పెట్టుకున్న బ్రెడ్ మీద నేను చూపిస్తున్న విధంగా మీరు ఆమ్లెట్ని ఎగ్ని వేసుకోండి. కంప్లీట్ అదంతా కవర్ అయ్యే విధంగా వేసుకోండి. లైన్ బై లైన్ వేసుకుంటూ చుట్టూ కూడా వేసుకోండి. ఇన్ కేస్ అక్కడ ఎక్స్ట్రా అయినా కూడా మనం దాన్ని లాస్ట్లో కట్ చేసి మిడిల్లో పెట్టుకోవచ్చు. సో మొత్తం కవర్ అయ్యే విధంగా వేసుకోండి. ఇప్పుడు ఒక 1 మినిట్ ఉడికిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసుకోండి. ఆ ఆమ్లెట్ని నిదానంగా, మరి బ్రెడ్స్ ఊడిపోకుండా చూసుకోండి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత దాని మీద మీరు స్లైసెస్ ఉంటాయి కదా, చీజ్ అదైనా కట్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా క్యూబ్లో వస్తుంది, అది తీసుకొని కట్ చేసుకున్నా ఓకే. చీజ్ యాడ్ చేసుకోండి దానిపైన. అలానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న బఠానీ పీసెస్ని వేసుకుంటున్నాను. అలానే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. మీకు అవైలబుల్లో లేదు అంటే కనుక ఎండు మిరపకాయ ఉంటుంది కదా, ఆ ఎండు మిరపకాయని మిక్సీకి వేసుకున్నా సరిపోతుంది. అలానే రెడ్ చిల్లీ సాస్ 1/2 స్పూన్, ఆర్గానో ఉంటుంది కదండి, మనం బిర్యానీ పైన వేస్తారు, అదైనా తీసుకోండి. మీకు అది అవైలబుల్లో లేదు అంటే పిజ్జా మిక్స్ అనేసి ఒక బాటిల్ వస్తుంది, ఆ బాటిల్ పౌడర్ వేసుకున్నా సరిపోతుంది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని దాన్ని సైడ్లో ఎక్స్ట్రా ఉండే ఆమ్లెట్ మొత్తం కట్ చేసుకొని మిడిల్లో పెట్టుకోండి. మిడిల్లో పెట్టుకొని
మనం రోల్ చేసేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి, ఎందుకంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చీజ్ ప్లస్ కెచప్ వేసుకుంటాం పైన, అవంతా చాలా బాగుంటుంది టేస్ట్. సో పిల్లలంతా చాలా ఇష్టపడతారు. అలానే పెద్దవాళ్ళు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి బ్రెడ్ ఆమ్లెట్ అని డయట్ కోసం తింటూ ఉంటారు కదా, మీరు ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. బికాజ్ మీరు తినే బ్రెడ్ ఆమ్లెటే, బట్ ఇందులో ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది, మీకు ఇష్టం అవుతుంది కూడా. సో ఇలా ఎవరైతే డైట్లో ఉంటారో వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 1 minute వరకు హీట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం తీసేసుకుంటే సరిపోతుంది. నేను 2 రోల్స్ అయితే చేసుకున్నానండి. దాని మీద ఇప్పుడు మనం టొమాటో కెచప్, కొత్తిమీర ప్లస్ మయోనీస్, ఇవి మూడింటిని నేను అది కవర్లో తీసుకొని ఇట్లా కోన్ షేప్లో చేసుకున్నాను అండి, ఈజీగా వేయడానికి వస్తుందని. బట్ అది పగిలిపోయింది. ఇట్స్ ఓకే, నాతో ఎందుకంటే అది బాటిల్ ఉంది, ఇలా వేయడానికి రాదు బాటిల్, సో అందుకని ఇలా వేసాను, పర్లేదు. మరి మయోనీస్ కూడా సేమ్ కవర్లోనే వేసుకున్నా, బికాస్ అది పెద్ద మూత ఉంటుంది కదా, ఎక్కువ పడిపోతుంది. సో అందుకని ఇలా కవర్లో వేసుకోండి, కోన్ షేప్లో చేసుకొని. దాని మీద కొంచెం కొత్తిమీర జల్లుకొని మీరు వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ రోల్ తినేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కుక్ విత్ మీ బై హేమ. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ.